హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. నేను వచ్చేసి ఈరోజు మీకు యూకేలో చికెన్ షాప్ ఎలా ఉంటుంది, చికెన్ మటన్ అన్నీ ఎలా కొనుక్కుంటారు అనేది నేను మీకు చూపిస్తాను. ఓ సన్నీ, ఈరోజు సన్నీ వచ్చిందనమాట. మా రూమ్మేట్ వాష్రూమ్లో ఉందనమాట. సో వెయిట్ చేయాలి, తప్పదు. ఒకటే వాష్రూమ్ మా ఇద్దరికి. నేను వాడేది లక్స్ 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 లక్స్. డోంట్ యూజ్ హాట్ వాటర్ ఫర్ ఫేస్. ఇంత చలి ఉందా, మీరు కూల్ వాటర్ యూజ్ చేయండి ఫేస్కి మాత్రం, ఓకేనా? ఇట్స్ హెల్ప్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఓకే, యాక్చువల్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. నిన్న జాయిల్గాస్కి వెళ్ళేటప్పుడు వేరే పెట్టుకున్నాను, అవి తీసేసి ఇప్పుడు గోల్డ్ మళ్ళీ బయట పెట్టాను అంటే పక్కా పోతాయి. నా దగ్గర ఊరికే పోతుంది అనమాట గోల్డ్. మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు ఎందుకు, సో పెట్టేసుకోవాలి వెంటనే. అలాగే నేను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. చైన్ కూడా నాది, పట్టేసుకొని వెళ్ళిపోతే ఇవన్నీ పెట్టుకోకర్లేదు, బట్ బయట ఉంటే పోతాయి అని అంతే. ఈరోజు వచ్చేసి సన్నీ డే, అంటే సన్ వచ్చిందన్నమాట చాలా రోజులకి. అండ్ ఇవి వచ్చేసి మన హీటర్స్. మనకి ఏసీ ఎట్లా ఉంటాయో ఇండియాలో, ఇక్కడ వచ్చేసి హీటర్స్ అనమాట. ఇది ఇట్లా వేడిగా వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, ఇది మనం ఇట్లా పెట్టుకోవచ్చు. 5లో పెట్టుకోవచ్చు, 4లో అని ఇట్లా ఉంటాయి చూడండి. 5, 4, 3 అట్లుంటుంది. నాకు ఎప్పుడు 5లోనే పెట్టుకుంటా. ఎప్పుడు నాది ఇండియన్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. ఇండియన్ టెంపరేచర్ ఉండాలి, లేదంటే నేను అస్సలు ఉండలేను, పడుకోలేను అంత చల్లో అస్సలు. సో నా రూము, హాల్, కిచెన్ అన్నీ ఇండియన్ టెంపరేచర్లోనే ఉంటాయి. ఎందుకంటే నా రెంట్ విత్ బిల్స్ అనమాట. ఎంతైనా వాడుకున్నా విత్ బిల్స్ కాబట్టి ఎప్పుడు ఇల్లు తీసుకున్నా విత్ బిల్స్ తీసుకోనికి ప్రిఫర్ చేయండి, నా సజెషన్ అయితే. ఇవి ఉంటేనే ఇక్కడ చలాగుతుంది గాయస్, లేదంటే ఇంకా అంతే. మా బెడ్ పింక్ ఉంటే ఇష్టం అన్నమాట. నాకు పింక్ ఇష్టం. పింక్లో థిక్ పింక్ కాదు, బేబీ పింక్. సో ఈ కలర్ ఇష్టం నాకు. ఎనీ పింక్ లవర్స్? బ్లాక్ కూడా ఇష్టం, వైట్ కూడా ఇష్టం, బట్ పింక్ చాలా ఇష్టం. క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేసాడు, మనమైతే త్వరగా వెళ్ళిపోదాం. సో ఇట్లా ఆటోమేటిక్ పడిపోద్ది. చలి అయితే అంతేం లేదు. నేను ఎందుకు వేసుకొచ్చాను స్వెటర్ అంటే, దీనిలో నాకు కీస్ ఉన్నాయి అన్నమాట. కీస్ మళ్ళీ పాకెట్ లేదు, మళ్ళీ పోగొట్టుకున్నామంటే ఒకటే కీ, అందుకనే వేసుకొచ్చాను. బయట చూడండి అంత పీస్ఫుల్గా ఎట్లా ఉందో. సో ఏమి మా క్యాబ్ వచ్చేసింది. ఇట్ ఈజ్ మై క్యాబ్. యాక్చువల్గా అసలు ఏం వర్క్ లేదు, అండ్ ఏం వర్క్ టుమారో కూడా ఏం షిఫ్ట్ లేదన్నప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. చక్కగా ఏమన్నా తెచ్చుకొని ఫుడ్ మంచిగా చేసుకొని ఇంట్లో బాగుంటుంది కదా. బట్ నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా. న్యూ క్యాజిల్లో, మిడిల్స్బ్రోలో ఉన్నారు. బట్ ఓకే, వీక్లీ వెళ్తున్నా కాబట్టి. అండ్ కొంచెం నాకు సజెస్ట్ చేస్తారా మీరు, లైక్ ఎట్లాంటి వీడియోస్ మీకు ఇష్టము, ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కొంచెం కమెంట్ చేయండి. అలాగే మీరు చెప్పండి, నాతో మాట్లాడండి కమెంట్స్లో, నేను అవి చూసుకుంటాను తప్పకుండా. వాటికి రెస్పాండ్ అప్పుడు కాలేకపోయినా నేను వీడియోలో మళ్ళీ ఎప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాను. నేనుండే ప్లేస్కి ఈ షాప్ దగ్గర అనమాట. అండ్ ఇందులో మనకు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఎప్పుడు నేను ఇక్కడికే వెళ్తూ ఉంటా. సేమ్ మన దగ్గర డిమార్ట్లో ఎలాగ తీసుకొని వెళ్తామో మొత్తం కొనుక్కుని వేసుకోవడానికి, అలాగే ట్రాలీ తీసుకెళ్లాలన్నమాట. నేనేంటి అంటే ఒక 10 డేస్కి సరిపడా అన్నీ తీసుకుంటాను. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మంచిగా నాకు నచ్చినవి అన్ని, బనానాస్, కొన్ని ఫ్రూట్స్ అలా అన్నీ తీసుకున్నాను అనమాట. అలాగే మీ అందరికీ తెలిసింది అల్లం వెల్లుల్లిపాయ నేను అసలు పేస్ట్ అనేది వాడను, బయట కొన్నది. ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ తీసుకెళ్లి నేనే పేస్ట్ పట్టుకుంటాను అనమాట. సో అది నిలువ ఉండాలి అంటే కూడా నేను చెప్తా మీకు ఏం చేయాలి అనేది. ఎక్కువ బల్క్ లో పట్టేసుకున్నాము అంటే మనకు 1 month వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. సైడ్ ఇవన్నీ బస్తాలు ఏంటి అంటే గోధుమ పిండి, ఇంకా రైస్ బ్యాగ్స్ అన్ని మనకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. అలాగే చూడండి మనకి ఇండియన్ సామాన్లు మొత్తం
మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన రైస్ కుక్కర్లు, కూర వండుకోవడానికి గిన్నెలు అన్ని దొరుకుతాయి. చూడండి మొత్తం మన ఇండియన్ సామాన్ అంతా ఉంటుంది. ఆల్రెడీ నేను పప్పు వండుకోవడానికి కుక్కర్ తెచ్చుకున్నా, బట్ అది ఏమైందంటే దాని లోపల రబ్బర్ ఉంటుంది కదా, అది లూజ్ అయిపోయింది అనమాట. తీసుకుందాము అనుకున్నాను కుక్కర్ ని, బట్ ఏంటి అంటే ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య పార్సిల్ పంపిస్తున్నాడు, మళ్ళా పంపిస్తానరా దాని లోపలికి లూజ్ అయిన రబ్బర్ అవి ఇవి అని చెప్పాడు. డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా చూడండి అన్ని రకాల బౌల్స్, అన్ని కలర్స్ తో చక్కగా ఉన్నాయి కదా. నేనైతే రైస్ కుక్కర్ కొన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. కొన్ని ఐటమ్స్ కావాల్సిన డ్రాగన్ ఫ్రూట్ అని, యాపిల్స్ అని అలా కొన్ని తీసుకున్నా నేను. అలాగే మనకి ఇండియాలో ఏం దొరుకుతాయి, బెండకాయ, చిక్కుడుగాయ, మొత్తం అక్కడ అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి అనమాట. అలాగే కొన్ని బెండకాయలు తీసుకున్నాను. ఇక్కడనే కాదు ప్రతి ప్లేసెస్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనకు దొరికేవి అన్ని. ఇక్కడ చూడండి నాకైతే కొత్తిమీర చాలా ఫ్రెష్ గా అనిపించింది. సో కొత్తిమీర వచ్చేసి 135 అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 55 pence, అంటే 3 అయితే కనుక 155 రూపీస్ లెక్క, ఒకటే అయితే 55 అనమాట. సో అదొకటి. కరివేపాకు, ఆ కరివేపాకు వచ్చేసి 135 సంథింగ్ ఎంతో ఉంది. దాంట్లో కొంచెమే వస్తుంది. ఇక్కడ ఏంటంటే కరివేపాకు చాలా కాస్ట్ ఉంటుంది, అండ్ మనకు కావాల్సిన కవర్స్ అక్కడే ఉంటాయి. మనం ఏమేమి వెజిటేబుల్స్, ఏమేమి కూరగాయలు తీసుకోవాలనుకున్నామో ఆ కవర్ జస్ట్ తుంపుకొని మనం ఏమేమి కావాలో ఎంత వేసేసుకున్నాము అంటే లోపల మనకి బిల్లింగ్ చేసే దగ్గర వేస్తారు. మన ఇండియన్స్ అందరూ ఏంటి అంటే దగ్గరలో ఉన్న ఇలాంటి షాప్స్ కే వెళ్ళి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కింద తినండి, చాలా మంచిది గర్ల్స్ కి అయితే. చూడండి అండి, యూకే లో కూడా మన ఇండియాలో ఉన్న ప్రతి ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ కలిపి చేస్తాను నేను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలియకపోతే. అండ్ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను చేస్తాను. నేను ఇక్కడ వేసుకుంటూనే ఉన్న ట్రాలీ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం డౌన్ లో ఉంది ఇది రోడ్డు, అందుకే ఇలా జారుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా కాదక్క, చికెన్ చూపిస్తాను ఎలా కొనుక్కుంటారు అన్నావు కదా, చూపించు అంటారా? సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళిపోయాక ఇదంతా మనకి లోపల స్పైసెస్ అన్ని ఉంటాయి అనమాట. లోపలే చికెన్, మటన్ అన్ని అమ్ముతారు. ఇదిగోండి బిర్యానీకి వేసే సామాన్ దగ్గర నుంచి ధనియా పౌడర్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ గానే ఉంటుంది. ప్రతి ఒక్కటి అందులోను బ్రాండ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ అందరు ఇండియన్స్ వచ్చి అన్ని స్పైసెస్ ఇట్లా కొనుక్కుంటూ వెళ్తారనమాట. అండ్ యూకే షాప్స్ ఏంటి అంటే లైక్ లిడిల్, యాజ్డా, సెయిన్స్బెరీ అని ఇలా ఉంటాయి అనమాట యూకే లో షాప్స్ నేమ్స్. మన ఇండియాలో దొరికే అన్ని స్పైసెస్ అన్ని రకాలు అక్కడ అమ్మరు, కొన్ని మాత్రమే ఉంటాయి. లైక్ ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినవి అలాగే మనకు సంబంధించినవి కూడా ఉంటాయి, బట్ అన్ని దొరుకుతాయి అని చెప్పలేము. ఇదంతా కాదు, ముందు చికెన్ షాప్ ఎలా ఉంటుందో చూపించక్కన్నారు. ఇదిగోండి లోపలికి వెళ్తే చికెన్ షాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్, మటన్ అన్ని ఉంటాయి. చికెన్ లో సంబంధించిన లివర్, లెగ్ పీసెస్ అన్ని సపరేట్ గా అమ్ముతారు. చికెన్ కూడా బ్రెస్ట్ పీసే కావాలి ఓన్లీ అంటే అదొక కాస్ట్ ఉంటుంది, మళ్ళీ బోన్ తో కావాలంటే అదొక కాస్ట్ ఉంటుంది, హోల్ చికెన్ కావాలంటే అదొక కాస్ట్ ఉంటుంది, మళ్ళీ ల్యాంబ్ సపరేట్, మటన్ సపరేట్, కీమా అన్ని సపరేట్ గా అన్ని పెట్టి ఇక్కడ అమ్ముతా ఉంటారు. ఇక్కడికి వచ్చే వరకు నేను డిసైడ్ అవ్వలేదు, అలాగే మా వాళ్ళు కూడా డిసైడ్ అవ్వలేదు అనమాట ఏం కూర వండుకోవాలి ఏంటి అని. నేను వచ్చేసి ల్యాంబ్ అంటున్నా, మా వాళ్ళు వచ్చేసి మటన్ అంటున్నారు. మటన్ అంటే కుక్ చేయాల్సింది నేనే కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, వద్దు ల్యాంబ్ తీసుకుందాము అంటున్నా. బట్ చివరికి వాళ్ళకి నచ్చినట్లే మటనే తీసుకున్నాను. అండ్ కేజీ మటన్ వచ్చేసి 1099 అంటే దగ్గరగా 1200 అనమాట. మన ఇండియాలో కూడా దగ్గరగా 800-900 ఉంటుంది మటన్ కాస్ట్. అండ్ చికెన్ వచ్చేసేసి మాక్సిమం 259-249 నుంచి స్టార్ట్ అవుతుంది కేజీ. అంటే ఎట్లా అంటే బ్రెస్ట్ పీస్ ఒకలాగంటి కాస్ట్ ఉంటుంది, విత్ బోన్స్ ఒకలాగా ఉంటుంది, వితౌట్ బోన్స్ ఒకలాగా ఉంటుంది, ఓన్లీ లెగ్ పీస్ కొనుక్కునేది కాస్ట్ ఒకలాగా ఉంటుంది, అలా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఫేవరెట్ స్ట్రాబెర్రీ అండ్ కస్టర్డ్ కలిపి ఒక ఐస్ క్రీమ్ లెక్క ఉన్నది. సో అది తీసుకొని వెళ్ళి ఏదైనా ప్రిపేర్ చేద్దాం, అసలు కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే నేను ఏంటి అంటే కొంచెం ఏమన్నా కొత్తగా కనబడితే అవి ట్రై చేద్దాము, టేస్ట్ చేసి. లైక్ ఎట్లా అంటే కొంచెం మనం ఫ్రూట్ సలాడ్ లాగా ఉంది అది. సో తెలియనివి ఏంటి అంటే ట్రై చేయడానికి, నేర్చుకోవడానికి చూస్తూ ఉంటాను నేను. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మనకి ఏం కావాలనేది అడుగుతారు. సో చెప్పినప్పుడు మనం ఏంటి అంటే వాళ్ళు ముందే అడుగుతారు అనమాట, పీసెస్ కట్ చేయాలా లేదా, కట్ చేసినా అది ఎంత సైజ్ కట్ చేయాలని చెప్పేసి అడుగుతారు. నేనైతే చిన్నగా కట్ చేపించుకున్నాను, ఎందుకంటే కర్రీలో కాబట్టి. అది వెనకమాల అక్కడ ఎలాంటి తీసుకున్నాయి చూడండి ఫ్రీజర్ లో, అవి వచ్చేసి గోట్ టు ల్యాంబ్ అనమాట. సో అవి ఇక్కడ ఏంటంటే ఫ్రీజర్ లో ఉంటే మరీ ఫ్రెష్ అని చెప్పలేము, బట్ మనం ఆర్డర్ ఇవ్వగానే ఇట్లా పేడ్ అని స్టాంప్ వేసి ఇది ఇస్తారనమాట. ఇది తీసుకెళ్లి మనం కౌంటర్ లో ఇస్తే మనకి చెప్పా కదా 1 kg మటన్ 1099 అయిందని చెప్పేసి. అండ్
అండ్ నాకేంటి అంటే ఇట్లా షాప్కి వచ్చిన ప్రతిసారి ఏంటంటే మన ఇండియాలో డిమార్ట్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ డిమార్ట్లో ఎట్లా అమ్ముతారో అంతే. అలాగే ఎగ్స్ కూడా ఏంటి అంటే కాస్ట్ రీజనబుల్ గానే ఉంటాయి. ఎక్కువ ఏంటి అంటే ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ యూస్ చేస్తారనమాట. నేను కూడా బ్రౌన్ ఎగ్స్, ఎందుకంటే కంపేర్ టు వైట్ ఎగ్స్ కలిపితే బ్రౌన్ ఎగ్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువ. సో మన వాళ్ళంతా ఎక్కువ బ్రౌన్ ఎగ్స్ యూస్ చేస్తారు. ఇండియాలో ఉన్నప్పుడు బ్రౌన్ ఎగ్స్ ని చూసి నేను నాటుకోడి గుడ్లు అట్లా అనుకునే వాళ్ళం. ఇండియాలో బ్రౌన్ గా ఉన్నాయంటే అవి నాటుగుడ్లే కదండి. అక్కడ పే చేసేసాం అనమాట. పే చేసే లోపు కొంచెం కావాల్సినవి ఉంటే కనుక అవి తీసుకుంటున్నా. అండ్ రాగి ఫ్లోర్ అనేది నాకు మ్యాండేటరీ, ఎందుకంటే పక్కా నేను రాగి సంగటి లేదా రాగి జావా అవి చేసుకుంటూ ఉంటాను. సో నేను ఇలా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేయగానే నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతలా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు, మంచిగా కమెంట్స్ పెడుతున్నారండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే చాలా మంది కొన్ని వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో అవన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. లైక్ ఏంటి అంటే మీరు ఎలా వెళ్ళారు యూకేకి అండ్ మీకు ఎంత ఖర్చు అయింది, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి, అలాగే కొంతమంది స్కిన్ కేర్ అని హెయిర్ కేర్ అని అలా చాలా అడుగుతున్నారు. ప్రతి ఒక్క వీడియో నేను చేస్తానండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ అండ్ లవ్ వల్ల నేను మీరు అడిగింది చేయకుండా ఎలా ఉంటా చెప్పండి. అలాగే నా స్టడీ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను అవి సిరీస్ లెక్క రిలీజ్ చేయబోతున్నాను. ఎందుకు అంటే ఈ మంత్ లో నా గ్రాడ్యుయేషన్ ఉందండి. సో నేను ఆ గ్రాడ్యుయేషన్ కూడా సిరీస్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లాంటిది. అలాగే మీరు చెప్పిన వీడియోస్ అన్ని కూడా నేను చేస్తాను. సో చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట యూకే లో మన గ్రాసరీస్ దొరికే షాప్స్ అనేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఏంటక్క అని కూడా అడిగారు కొంతమంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ గా బయట దొరికిద్ది, బట్ అది వాడకండి. ఎందుకంటే అది మా ఫ్రెండ్ కి కావాలి అంటే నేను తీసుకున్నా, నాకొద్దు. అండ్ ఫైనల్ గా అయితే బిల్ కౌంటర్ కి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బిల్ కౌంటర్ అనమాట. ఇలా ఉంటుంది. బిల్ కౌంటర్ కి వెళ్ళాక కూడా మళ్ళీ నాకు ఏదో ఒకటి తీసుకోవాలనిపించి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటా అనమాట. ఏదో ఒకటి గుర్తొస్తుంది, మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అరే ఇది తీసుకోలేదు కదా అని ఏదో ఒక ఐటమ్ అయినా ఉంటుంది, మర్చిపోయింది. ఇవ్వండి ఎండి మిరగాయల దగ్గర నుంచి. నాకు ఇక్కడ షాకింగ్ గా అనిపించింది ఏంటి అంటే మనం మామూలుగా నిమ్మకాయలు బయట ఎండిపోయినాయి అంటే పడేస్తాము, కొంచెం భయపడతాం కదా. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, ఒక్క ప్యాకెట్లో ఒక షాప్లో చూసాను అనమాట నేను. నిమ్మకాయలు ఎండిపోయి ఉన్నాయి బాగా గట్టిగా. మరి వాటితో ఏం చేస్తారో నాకైతే తెలీదు. వాటిల్ని ఇక్కడ 349కి అమ్ముతున్నారు. దాంట్లో దగ్గరగా ఒక 12 or 13 నిమ్మకాయలు ఎండిపోయినవి గట్టిగా బ్రౌన్ కలర్లో వచ్చేసి అలా ఉన్నాయి అనమాట. అసలు అవి ఏం చేసుకుంటారో కూడా నాకు తెలీదు. అలాగే మనకి ఏమైనా తెలియకపోయినా వాళ్ళని అడిగాము అంటే వాళ్ళు చూపిస్తారనమాట. మనకి ఏమైనా అంటే కనిపించకపోయినా వాళ్ళే వచ్చి ఏమైనా ఐటమ్ కావాలి అన్నప్పుడు వాళ్ళే వచ్చి మనకు కావాల్సింది ఎతికి పెడతారు. ఇక్కడ కౌంటర్లో బిల్ అవుతా ఉంటుంది అనమాట. నేను ఈ లోపు కొన్ని మర్చిపోయినవి ఉంటే మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ ఎగ్ ఏమో ఇంకొకటి ఫ్రెండ్కి కావాలి అంటే తనకు తీసుకెళ్తున్నాను అనమాట. అక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయావు, మరి మన మటన్ ఏమైంది అంటారా? సో ఇక్కడ వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు, చూస్తున్నారు కదా. ఎందుకంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాం కాబట్టి కొంచెం తెలుస్తాయి అనమాట ఫేసెస్. తెలియకపోయినా కొంచెం నవ్వుతూ మాట్లాడతారు, అది చాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చూడండి అక్కడ కట్ చేస్తున్నారు మన మటన్ అనమాట. సో వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా అలా పలకరిస్తే మంచిగా తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ కట్ చేస్తున్నారు అడిగినట్లే, బట్ మనం ఇంటికి వెళ్ళాక నేను ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ బిర్యానీ పీసెస్ లాగా ఉంటే కర్రీ చేయాలనిపించదు నాకు. కర్రీకి చాలా చిన్నగా ఉండాలన్నమాట నాకు, ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్కలాగా. అండ్ ఇది వచ్చేసి షుగర్ అనమాట. షుగర్లో చూడండి ఎన్ని రకాల షుగర్స్ ఉన్నాయో, బ్రిటిష్ షుగర్స్ అనమాట అన్నీ. అండ్ మీకు ఒకటి చెప్తున్నానండి, నేను ఎక్కువ స్వీట్స్ తింటా, షుగర్ ఎక్కువ తింటా అని అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళని చూశాక నేను చాలా తక్కువ షుగర్ తింటాను అనిపించింది. ఎందుకంటే అంత షుగర్ ఎక్కువ తింటారు వీళ్ళు, స్వీట్స్ ఎక్కువ తింటారు, అలాగే పోర్క్ ఎక్కువ తింటారు, బీఫ్ ఎక్కువ తింటారు అనమాట వీళ్ళు ఇక్కడ. అలాగే కర్రీలోకి మటన్ మసాలా తీసుకున్నా అనమాట. మటన్ మసాలా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. చికెన్ మసాలా తీసుకున్నా, మటన్ మసాలా తీసుకున్నా. ఇంట్లో అనేవి అవి అయిపోవచ్చున్నాయి అనమాట, అందుకే తీసుకున్నాను. యాక్చువల్గా ధనియా పౌడర్ కూడా కావాలి. ధనియా పౌడర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంట్లో అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను నేను, అది అయిపోయింది అనమాట. మళ్ళీ పార్సిల్ వస్తుంది, అది వచ్చే వరకు అని మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను ధనియా పౌడర్. ఇక్కడ మనకి ఇంకేంటి అంటే మిల్క్, కర్డ్ ఇలా ఉంటాయి అనమాట. కర్డ్ బకెట్స్, మిల్క్ ఇలా ఉంటాయి. నేను వచ్చేసి పాల డబ్బా అలాగే పెరుగు డబ్బా అయితే ఒకటి తీసుకున్నాను. మ్యాంగోస్ అండి, మ్యాంగో జ్యూస్ చూడగానే సమ్మర్ లో చూస్తున్నారు కదా తాగాలనిపిస్తుంది. బట్ ఇండియాలో ఉంటే మ్యాంగోస్ రసాలు ఎంత మంచిగా తింటామండి అసలు మనం. అలాగే ఇక్కడ కూడా మ్యాంగోస్ దొరుకుతున్నాయంట కొన్ని ప్లేసెస్లో. నేను అవి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మీ అందరికీ. టేస్ట్ ఎలా ఉందో కూడా రివ్యూ ఇస్తాను అనమాట, ఎక్కడ ఏం బాగున్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అంటే లైక్ 2 types ఆఫ్ మ్యాంగోస్ ఉండే. నాకైతే ఒక దగ్గర తీసుకున్నా ఒక షాప్లో, బట్ ఎలా అనిపించినాయి అంటే అవి స్మెల్ వస్తున్నాయి కానీ టేస్ట్ అస్సలు లేదు.
ఇంకోటి ఏంటి అంటే స్మెల్ లేదు, టేస్ట్ లేదు కొన్ని మ్యాంగోస్ ఇక్కడ. అండ్ ఫైనల్గా అన్ని బిల్ వేపిస్తున్నా అనమాట. మొత్తం ఎంత బిల్ అయిద్దో తెలీదు, తీసుకోవడానికి అయితే బాగానే తీసుకున్నా కావాల్సినవి అన్నీ. అండ్ బిల్లింగ్ కౌంటర్లో ఉంటారనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ ఏంటి అంటే అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను వ్లాగ్ చేస్తున్నట్టు తెలిసింది, వీళ్ళు ఛానల్ నేమ్ రాసి ఇమ్మన్నారనమాట. సో అందుకనే మన ఛానల్ నేమ్ రాసి ఇస్తున్నాను. మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా బిల్లింగ్ అవుతుంది. సో అటువైపు బిల్ వేస్తూ ఉంటే మనకి సేమ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇండియాలో డిమార్ట్లో ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఇక్కడ అందరూ ఏంటంటే స్టాఫ్ అందరూ వ్లాగ్ తీసుకున్నంత సేపు చాలా కోఆపరేట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు కూడా. నాకు కూడా కొంచెం అంటే ఫస్ట్ భయం వేసింది, తర్వాత అందరూ ఉన్నా సరే నాకు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మంచిగా వ్లాగ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్ గా బిల్ వచ్చేసి £65.77 అనమాట. అంటే నియర్లీ 7,000 దాకా అయింది బిల్ వచ్చేసి మొత్తం. ఇందులో వచ్చేసి 11 pounds మటనే ఉందండి. మటన్ కి అయితే 11 pounds అయింది. ఇంత మిగతా అన్నిటికీ కలిపి దగ్గరగా 50 వరకు అయిందనమాట. అలాగే ఇవన్నీ తీసుకెళ్ళడానికి బస్ లో వెళ్ళలేము, ఎందుకంటే చాలా ఉన్నాయి కవర్స్. అందుకని చెప్పేసి క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వస్తుంది, క్యాబ్ వచ్చే లోపు సో నేను మీకు బిల్ అవి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగా అనమాట. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను డైలీ ఇలా వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. సో మన క్యాబ్ అయితే వచ్చేసేసింది. మొత్తం లగేజ్ అంతా అందులో పెట్టేసుకొని గ్రోసరీస్ అన్ని ఏమేమి తీసుకున్నామో అందులో అన్ని పెట్టేసుకొని సో ఇంకా స్టార్ట్ అయిపోవడమే. వెళ్ళాక మళ్ళీ మటన్ చేయాలండి. సో ఆ మటన్ కర్రీ ఎలా చేశాను, ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ ఇది చాలా లెందీ అయిపోయింది కదా. సో ఇట్లా ఉంటుందండి యూకేలో మన చికెన్ ఎలా కొనుక్కుంటాం, మటన్ ఎలా కొనుక్కుంటాం, అలాగే మన గ్రాసరీస్ ఎలా కొనుక్కుంటాం అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. సో మటన్ కర్రీ ఎలా వచ్చిందో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా బోర్ కొట్టి ఉండొచ్చు. హోప్ యూ గైస్ ఆల్ ఆర్ ఎంజాయ్ ద వీడియో. అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేసి వెళ్ళండి నా కోసం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ కూడా కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో పెట్టాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు ఏం వీడియో కావాలి అనేది మాత్రం కమెంట్ చేయండి. సో ఎన్ని కమెంట్స్ వస్తాయో నేను అన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను. మీరు పెట్టిన కమెంట్ అంటే ఏం వీడియో కావాలనేది పెడతారు కదా, సో ఆ నేమ్ చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి, మీ పేరు చెప్పి. అండ్ కొంచెం నాకు సజెస్ట్ చేస్తారా మీరు, లైక్ ఎట్లాంటి వీడియోస్ మీకు ఇష్టము, ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కొంచెం కమెంట్ చేయండి. అలాగే మీరు చెప్పండి, నాతో మాట్లాడండి కమెంట్స్లో, నేను అవి చూసుకుంటాను. తప్పకుండా వాటికి రెస్పాండ్ అప్పుడు కాలేకపోయినా నేను వీడియోలో మళ్ళీ ఎప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.